కార్ దేంతో స్టార్ట్ అవుతుందంటే కాతో. అంతకంతో మీ ఇద్దరి జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. చూడండి, వాళ్ళిద్దరి విషయాల్లో ఏం చేయాలో మాకు బాగా తెలుసు. వాళ్ళ కోసం మీరిద్దరూ గొడవ పడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే పెళ్ళొద్దని చెప్పగానే తను కూడా అలాగే అంది. అంటే తనకి పెళ్లి ఇష్టమైతే ఎందుకలా అంటుంది? అందుకే తర్వాత ఏ గొడవలు రాకూడదని అలా అన్నాను. అది అర్థం చేసుకోకుండా నా మీద మండిపడుతున్నారు. సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే నీ అనుమానం తీర్చేస్తాను. రోజీ, అమ్మమ్మా, చూడమ్మా, నువ్వు మొదటిసారి ఫోన్ చేసినప్పుడు నీకు పెళ్ళైందా అని అడగగానే నాకింకా పెళ్లి కాలేదు, కనీసం ఇంతవరకు ఎవరినీ లవ్ కూడా చేయలేదు, మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు. నేను ఇండియాకు వచ్చాక మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. అందుకే నేను అడగకుండానే పంతులు గారిని పిలిపించాను. ఇప్పుడు సంధ్య చెప్పింది కాబట్టి నిన్నొకటి అడగాలి. లోకిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? చెప్పమ్మా. ఎందుకిప్పుడు అడిగానంటే లోకి ఎప్పుడో తన అభిప్రాయాన్ని చెప్పాడు. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాని మేమే నీ అభిప్రాయాన్ని పూర్తిగా తెలుసుకోలేదు. ఇప్పుడు చెప్పు, లోకిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా? చెప్పమ్మా, నీకు లోకిని చేసుకోవడం ఇష్టమా కాదా? ఇష్టమే అజ్జీ. మాకు తెలుసురా నువ్వు మా మాట కాదనవని. కానీ ఇప్పుడే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటమ్మా, ఎందుకు ఇష్టం లేదు? అంటే ఇంత హడావిడిగా ఎందుకని? చూడమ్మా, ఇందులో హడావిడి ఏమీ లేదమ్మా. నువ్వింటికి రాగానే మేం పెళ్లి చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. దానికి కూడా ఓ రీజన్ ఉందమ్మా. కొంచెం స్వార్థం కూడా ఉంది. నువ్వు మాకు 15 సంవత్సరాలు దూరంగా ఉన్నా చిన్నప్పటి నీ ముద్దు ముచ్చట్లన్నీ తీర్చే అదృష్టం మాకు లేకుండా పోయింది. అందుకే నీ పిల్లల ద్వారా అయినా తీర్చుకుందామని ఆశపడుతున్నా. అందుకే తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నా. అయినా ఇది ఖచ్చితంగా జరుగుతుందని తెలిసినప్పుడు ఎంత తొందరగా జరిగితే అంత మంచిది కదమ్మా. అమ్మా రోజీ, మీ అమ్మమ్మ అజ్జీలు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారమ్మా. నాకు కూడా తొందరగా నీ పెళ్లి చూడాలనుంది. ఒప్పుకోమ్మా. సరే, మీ ఇష్టం.
తొందరలో మీ ఇద్దరు పెళ్లి గ్రాండ్ గా జరగడం ఖాయం. సత్యం, నందిని కూడా ఫోన్ చేసింది. హాయ్ నందిని, నీకు 100 ఏళ్లే. ఇప్పుడే నీ గురించి నేను సిద్ధు డిస్కస్ చేసుకుంటున్నాం. రోజీ, నీకు అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి. ఏమే, కొట్టే ప్రతి బాల్ సిక్సర్ పోతుందో లేదో తెలీదు, కానీ నువ్వు మాత్రం ప్రతిసారి ఏదో ప్రాబ్లంతోనే ఫోన్ చేస్తావు. ఇంతకీ ఈసారి ఏ ప్రాబ్లం వచ్చింది? ఇందాక పంతులు గారు వచ్చారు. ఏంటి, నీకు మా బావకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారా? అవునే, నా కర్మ కొద్దీ నేను కూడా అందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. అంత అయోమయంగా ఉంది. నాకేమీ అర్థం కాక నీకు ఫోన్ చేశాను. తుఫాన్ హెచ్చరికలప్పుడు కనీసం 24 గంటల ముందైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ వీళ్ళు మాత్రం ముందే డెసిషన్ తీసుకుని తర్వాత నన్ను అడిగి ఓపెన్ చేశారు. రోజు ఇంత టెన్షన్ భరిస్తూ ఉండడం నా వల్ల కాదే. ఈ సమస్య తీరాలంటే ఒక్కటే పరిష్కారం. నీ గురించి ఇంట్లో చెప్పేస్తాను. అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నా పరిస్థితి విన్న మరుక్షణం అమ్మమ్మ అజి గుండె ఆగిపోతుంది. అప్పుడే చెప్పొద్దు నందిని. ఒక్కసారిగా నా విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అయినా ఇందులో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నందిని. ఇప్పుడు మాటలే కదా జరిగాయి, ముహూర్తాలు పెట్టుకోలేదు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఈ లోపల మనం ఏదో ఒకటి చేద్దాం. అది కాదు రోజీ, ఇక్కడ వీళ్ళంతా కొద్ది రోజుల్లో. నా మీద నీకు నమ్మకం ఉంది కదా. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. నేను బ్రతికుండగా నీకు సిద్ధుకి ఏ అన్యాయం జరగదు. నన్ను నమ్ము. ఇంకా ఈ విషయం గురించి మర్చిపోయి కొంచెం రిలాక్స్డ్గా ఉండు ప్లీజ్. సరే, ఓకే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్. సిద్ధు, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు కదా? అబే అదేం లేదు రోజీ. అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో అని. నీ ఫీల్ నాకు అర్థమైంది. అయినా అంత బాధపడాల్సిన అవసరం లేదు సిద్ధు. ఖచ్చితంగా ఈ పెళ్లి జరగనివ్వను. ఇందులో సందేహమే లేదు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఓకే? పాపం నందిని నా కోసం వెళ్ళి అక్కడ కష్టాల్లో ఇరుక్కుంది. దానికి అన్యాయం జరగకూడదు. నా ఫ్రెండ్ని నేనే కాపాడాలి. కానీ ఎలా? ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ రోజీకి సంబంధించి ఏమైనా వీక్ పాయింట్లు దొరుకుతాయేమో.
ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటే ఒక్కటి కూడా దొరకడం లేదు. అమ్మా సంధ్య, బాబాయ్ రండి, కూర్చోండి కూర్చోండి. ఏంటి బాబాయ్ సంగతులు? అందరూ బాగున్నారా? అరుంధతి పిన్ని బాగుందా? నన్ను అడిగిందా? పిన్ని ఏం చేస్తుంది? విజయ్ న్యూయార్క్ లోనే ఉన్నాడుగా. ఎప్పుడొస్తాడంటే ఇండియాకి? అమ్మా సంధ్య, ఏమైంది బాబాయ్? సంధ్య, విజయ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడమ్మా. ఒక యాక్సిడెంట్ కేసులో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. యాక్సిడెంట్ కేసులో పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? అసలు విజయ్ ఇండియాకి ఎప్పుడొచ్చాడు? ఈ మధ్యనే వచ్చాడమ్మా. అక్కడ ఏం జరిగిందో తెలీదు. వాడు పనిచేసే కంపెనీ వాళ్ళు ఉద్యోగుల నుంచి తీసేశారు. ఇక్కడ కూడా చాలా కంపెనీల్లో ట్రై చేశాడు, ఎవరూ తీసుకోవటం లేదు. విజయ్ ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు? లిబర్టీ పోలీస్ స్టేషన్ అమ్మా. లిబర్టీ. హలో. పద్మనాభం గారు, నేను సంధ్యని. నమస్తే మేడం, చెప్పండి. ఏం లేదు పద్మనాభం గారు, కొంచెం లిబర్టీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సెల్ నంబర్ ని నాకు మెసేజ్ చేయగలుగుతారా? ష్యూర్ మేడం. మీరేం బాధపడకండి బాబాయ్, నేను చూసుకుంటానుగా. హలో, చెప్పండి. ఎస్ఐ గారా? నేను రోజీ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారి మనవరాలు సంధ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. యాక్సిడెంట్ కేసులో మీరు అరెస్ట్ చేసిన విజయ్ నా తమ్ముడే. ఓ అలాగా. నేను మాట్లాడాలి, ఫోన్ ఇస్తారా? తప్పకుండా మేడం, లైన్లో ఉండండి. విజయ్, మీ అక్క సంధ్య గారు నీతో మాట్లాడాలంట. హలో. రే విజయ్, ఏంట్రా ఇది? అమెరికాలో ఉండాల్సిన నువ్వు ఇలా పోలీస్ స్టేషన్లో ఉండడమేంటి? అక్క అక్క, నా జీవితాన్ని నాశనం చేశారక్క. అసలు అసలు ఏమైందిరా? నేను కొన్ని తప్పులు చేశానక్క, కొన్ని తప్పులే చేశాను. తప్పులు ఎవరు చేయరు? అందరూ చేస్తారు కదక్క. అవునరా, తప్పులు ఎవరు చేయరు? అయినా మనకి ఉపయోగం ఉంది అనుకుంటే ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. మనకి ఉపయోగం లేదు అనుకుంటే ఎన్ని ఒప్పులైనా చేయొద్దు. నువ్వు ఒక్కదానివే అక్క నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నాన్న కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఈ పెద్దోళ్ళెప్పుడు ఇంతేగాని. అరే తమ్ముడు, రేపు నేను స్టేషన్కి వచ్చి నిన్ను విడిపిస్తాను. నువ్వేం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. నీకు నేనున్నాను, ఓకేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. బాబాయ్, తమ్ముణ్ణి బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. రేపు ఈ పాటికి విజయ్ మన దగ్గర ఉంటాడు, ఓకేనా? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. అసలు ఇంట్లో లేకుండా రోజు ఎక్కడికి వెళ్ళింది? పైగా ఈ టైంకి తను మెడిసిన్ వేసుకోవాలి. అసలే తన ఆరోగ్యం బాలేదు.
అయినా నాతో చెప్పకుండా బయటికి వెళ్ళాల్సినంత అవసరం వచ్చింది. కనీసం మొబైల్ అన్న ఆన్లో ఉండుంటే తను ఎక్కడ ఉందో అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకు ఇలా చేసింది? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ ఊరిని చూస్తుంటే ఎవరో దగ్గర మనిషిని కలిసినట్టుంది. ఈ గాలి, ఈ నేల నా వాళ్ళని గుర్తు చేస్తున్నాయి. డ్రైవర్ అన్నా, ఒకసారి కార్ ఆపు. మేడం మీరు చెప్పిన ప్లేస్ ఇంకా రాలేదు మేడం. తెలుసు అన్నా, కార్ ఆపు. ఆపు బ్రదర్. ఓకే మేడం. సిటీని చూసి ఎంత కాలమైందో. మనది అనుకున్నది ఎప్పటికైనా మనదే. నా ప్రయాణం ఇక్కడే మొదలైంది. నా చివరి రోజులు కూడా ఇక్కడే ముగుస్తాయి. గాడ్ ఇస్ గ్రేట్. విధి ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆట ఆడిస్తుంది. సారీ సిద్ధు, నీకు చెప్పకుండా వచ్చేసాను. నందిని నా ప్రాణం. తనకి అన్యాయం జరగకూడదు. అది నా వల్ల అస్సలు జరగకూడదు. అందుకే వచ్చేసాను. అయినా అక్కడే ఉండి నా చావు కోసం నేనే ఎదురు చూస్తూ ఏడుస్తూ బ్రతకలేను. బ్రతికేది కొంతకాలమైనా నా వాళ్ళ మధ్య ఉండి నవ్వుతూ చచ్చిపోతాను. పసిపాపగా ఉన్నప్పుడే నయం. ఎలాంటి భయాలు ఉండవు. ఎంతో హాయిగా ఉంటుంది. పెరిగే కొద్దీ అన్నీ బాధలే.